హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKS IAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు టాపిక్ చూసే ముందు యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ చూద్దాము. సో ఇందులో నేషన్ వైడ్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ దేని గురించి అంటే నిన్న సాయిల్ ఎరోజన్ గురించి చెప్పుకున్నాం కదా, అందులో భాగంగా ఇది ఎక్స్పాండింగ్ ద కల్టివేబుల్ ఏరియా అండర్ ఇరిగేషన్. అదేం కాదు, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ కేవలం భూమి సారాన్ని కొలవడానికి మాత్రమే. సో భూమి సారం ఎప్పుడు కోల్పోతుంది? విపరీతమైనటువంటి ఎరువులు వాడినప్పుడు కోల్పోతుంది. సో కాబట్టి ఇది రైట్. ఎనేబులింగ్ ద బ్యాంక్స్ టు అసెస్ ద క్వాంటమ్ ఆఫ్ లోన్స్. అసలు దానికి సంబంధం లేదు. సో ఆన్సర్ ఈజ్ 3 ఓన్లీ. ఇక ఈరోజు టాపిక్ ఆల్రెడీ డిస్ప్లే చేశాను ఇందాకే. సిమ్లా అగ్రిమెంట్ 1972. ఇప్పటికీ సిమ్లా అగ్రిమెంట్ జరిగి కరెక్ట్గా 52 సంవత్సరాలు అయింది. ఆ రోజు కూడా 1972లో సిమ్లా అగ్రిమెంట్ జూలై 2వ తారీఖున జరిగింది, అంటే నిన్నటికి. సో 52 సంవత్సరాలు ఇప్పటికీ పూర్తయింది సిమ్లా అగ్రిమెంట్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సంబంధాలలో సిమ్లా అగ్రిమెంట్ చాలా ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే 1947 ముందు రెండు దేశాలు కలిసి ఉన్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల మనం స్వతంత్ర పోరాటంలో, అలాగే మనం బ్రిటిష్ వారిపైన చేసినటువంటి ఈ స్వతంత్ర పోరాటంలో, స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా చాలా విషయాలు బైఫర్కేషన్ అనేటటువంటిది వచ్చాయి. మతపరంగా కావచ్చు, కొందరు వ్యక్తుల పరంగా కావచ్చు. సో 1947లో భారత్ పాకిస్తాన్ రెండు దేశాల కింద విడిపోయిన తర్వాత కశ్మీర్ పైన ఉన్నటువంటి ఆ గొడవ ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిందే. అయితే ఇది ముదిరి యుద్ధాలకు దారితీసింది. 1965లో ఒకసారి పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసింది, 1971లో మన మీద యుద్ధం చేసింది, తర్వాత 1999లో కార్గిల్ని యుద్ధం అని అనకూడదు, కేవలం జరిగింది 15 నుంచి 17 రోజులు కాబట్టి. సో ఏదైనా 3 సార్లు మన మీద యుద్ధం జరిగింది, కానీ 3 సార్లు భారతే గెలుస్తూ వచ్చింది. అయితే 1971లో జరిగినటువంటి యుద్ధం మాత్రం చాలా డెసిసివ్ వార్. దీనికి సంబంధించి భారత్ యాక్చువల్గా కశ్మీర్ ప్రాంతాన్ని లాక్కునే అవకాశం వచ్చినా కూడా లాక్కోలేదు, అది దాన్ని అలాగే వదిలేశారు. సో ఇన్ వన్ వే చెప్పాలంటే చాలా ఉదాసీనత మనం చేసాం, అంటే ఉదాసీనతను ప్రకటించాం పాకిస్తాన్ వైపు. అయినా కూడా తర్వాత విషయం కక్కుతూనే ఉంది పాకిస్తాన్, అది వేరే విషయం. అయితే ఇందులోనే భాగంగా 1972లో సిమ్లా అగ్రిమెంట్, అప్పుడు ఉన్నటువంటి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇందిరాగాంధీ, అలాగే అక్కడ జుల్ఫికర్ అలీ భుట్టో, సో వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క సిమ్లా అగ్రిమెంట్ మీద సంతకం చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి సిమ్లా అగ్రిమెంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని కొన్ని సంవత్సరాల పాటు పాటించిన తర్వాత కాలంలో మళ్ళీ దానికి కూడా తూట్లు పొడిచింది పాకిస్తాన్. సో ఈ అంశానికి సంబంధించి డెఫినెట్గా 52 ఏళ్ళు అయింది కాబట్టి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటటువంటి ఆస్పెక్ట్లో. అందులోనే భాగంగా మనం ఈరోజు ముందు సిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటి, అసలు దాని తాలూకా ప్రాముఖ్యత ఏంటి, దీని మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన రిలేషన్స్ అసలు ఎట్లా ఉన్నాయి, ఈ విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా కనుక చూస్తే ఇంకా ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన జుల్ఫికర్ అలీ భుట్టో, అప్పుడు పాకిస్తాన్ ప్రధాని, ఇందిరాగాంధీ గారు అప్పటి భారత ప్రధాని. సో ముందుగా న్యూస్లో ఎందుకు ఉంది అంటే జూలై 2, 1972కి సిమ్లా ఒప్పందానికి కరెక్ట్గా 52 సంవత్సరాలు అయింది. సిమ్లా ఒప్పందం అంటే ఏంటి? బేసికల్గా 1971లో భారతదేశానికి ఒక చిన్న కాదు చాలా పెద్ద సమస్య వచ్చింది. ఏంటంటే బంగ్లాదేశ్ అనేది ఈస్ట్ పాకిస్తాన్, మీ అందరికీ అది తెలిసిన విషయమే, దీని గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇలా ఉన్నటువంటి భారతదేశంలో ఇక్కడ వెస్ట్ పాకిస్తాన్ ఉంది, ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్ ఉంది. అయితే సాధారణంగా ఇది ప్రపంచ దేశాల్లో ఎక్కడ కనిపించదు. ఒకటే దేశము మధ్యలో ఇంకో దేశం రావడం అనేది అసలు సర్వసాధారణంగా ఎక్కడ జరగదు. అది అట్లా అమెరికాకు ఉంది, అలాస్కా అనేటటువంటి ప్రాంతం ఉంది, అమెరికా, కెనడా, మళ్ళీ అలాస్కా వస్తుంది. అయితే అలాస్కా ఒరిజినల్గా అమెరికాలో ఉన్న ప్రాంతం కాదు, రష్యా నుంచి కొనుక్కుంది అమెరికా బోల్డ్ కోట్ల రూపాయలు ఇచ్చి. కానీ ఇక్కడ మీరు మతపరంగా విడిపోయినటువంటి దేశాలు భారత్ పాకిస్తాన్. సో వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్గా విడిపోయాయి. అయితే ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి కల్చర్ కన్నా కూడా బెంగాలీ కల్చర్కి చాలా అలవాటు పడినటువంటి వ్యక్తులు. ఈవెన్ మాట్లాడడం కూడా చాలామంది బెంగాలీయే మాట్లాడతారు అక్కడ. అట్లాంటి ఈస్ట్ పాకిస్తాన్ని చాలా తక్కువగా చూసింది వెస్ట్ పాకిస్తాన్. సో దీని మీద అక్కడ విప్లవాలు వచ్చాయి. ఆ రోజున ఇప్పుడు ఉన్నటువంటి షేక్ హసీనా ఫాదర్ ముజిబుర్ రెహమాన్, ఆయన మంచి విప్లవం లేవనెత్తాడు. ఆయన చంపుదామని చూస్తే ఆయన వేరే చోటుకి వెళ్ళి దాక్కుంటాడు. సో మొత్తానికి అలా ఒక విప్లవం లేస్తుంది. అయితే దీన్ని అనగదొక్కేందుకు పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలు చేయడం వల్ల బంగ్లాదేశ్ నుంచి చాలామంది బంగ్లాదేశీయులు భారత్కి వలస వస్తారు. మనకే తినడానికి తిండి లేదు 1972లో, ఎందుకంటే అప్పటికి ఇంకా
ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటిది ఇంకా సక్సెస్ కాలా. సో కాబట్టి వీళ్ళందరినీ తీసుకునే పరిస్థితుల్లో భారతదేశం లేదు. కానీ ప్రపంచ దేశాలన్నీ భారతదేశం మీద విపరీతమైన ఒత్తిడిని తీసుకొచ్చాయి. అక్కడ నుంచి వచ్చేటటువంటి వలసదారులందరినీ కూడా మీరు స్వీకరించండి. ఏం స్వీకరించేది? మనకే దిక్కులేదు, వాళ్ళని స్వీకరించి మనం ఏం చేయాలా? ఇంకోటి, అది భద్రతాపరమైనటువంటి అంశం కూడా. అందులోంచి ఎవడు మంచోడో తెలియదు, ఎవడు చెడ్డోడో తెలియదు, వీళ్ళు భారతదేశానికి వస్తే ఏం చేస్తారో తెలియదు. సో ఇటువంటి సమయంలో దారి లేనటువంటి పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళింది. అయితే భారత్ పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అమెరికా, చైనాలు హెచ్చరించాయి భారత్ని, మీరు కనుక బంగ్లాదేశ్కి సంబంధించి పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మేము మీతో యుద్ధం చేస్తామని. ఇంకా తప్పని పరిస్థితుల్లో అప్పటి వరకు నాన్ అలైన్మెంట్ మూమెంట్లో ఉన్నటువంటి భారతదేశం రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని రాత్రికి రాత్రి ఖచ్చితంగా పాకిస్తాన్తో యుద్ధం చేసింది. 15 రోజుల్లోనే యుద్ధం పూర్తయింది. కరాచీ పోర్ట్ని బ్లాస్ట్ చేశారు. వెంటనే పాకిస్తాన్ ఆర్మీ లొంగిపోయింది. ఏదైనప్పటికీ 1971 లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్లో భారతదేశం యొక్క పాత్ర అనేటటువంటిది చాలా గణనీయమైనటువంటి పాత్ర. అయితే దీని తర్వాత జరిగినటువంటి అంశాలు కేవలం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని లాక్కోవడం కాదు, బంగ్లాదేశ్ని చాలా విపరీతమైన చావు దెబ్బ కొట్టింది భారతదేశం. ఇది పాకిస్తాన్కి ఎప్పుడూ ఉంది, కానీ ఎదురు తిరగలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పటికి ఇంకా అణ్వాయుధాలు రాలేదు. అణ్వాయుధాలు వచ్చింది భారతదేశానికి, పాకిస్తాన్కి కూడా 1998 తర్వాతే వచ్చాయి. సో కాబట్టి ఏం చేయలేనటువంటి పరిస్థితులు. అలాగే వాళ్ళ దేశంలో యుద్ధం చేసినటువంటి కారణంగా భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధాలు చేసినప్పటికీ కూడా ఎకనామీ అంటే ఆర్థిక వ్యవస్థను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు. బహుశా అందులో హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ ఎప్పుడూ నెగ్లెక్ట్ చేస్తూనే ఉంది. సో కాబట్టి ఏమీ చేయలేనటువంటి పాకిస్తాను ఇంకా రాజీ పడదాం అనేటటువంటి అంశంతో షిమ్లా అగ్రిమెంట్ 1971 యుద్ధం కారణంగా వచ్చి 1972లో షిమ్లా అగ్రిమెంట్ జరిగింది. ఈ షిమ్లా అగ్రిమెంట్ని జుల్ఫికర్ అలీ భుట్టో అలాగే ఇందిరాగాంధీ గారు వీళ్ళిద్దరూ సైన్ చేశారు. ఇదేం చెప్తుందంటే కశ్మీర్కి సంబంధించి భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి పెద్ద గొడవ ఏంటి? కశ్మీర్. ఈ కశ్మీర్కి సంబంధించి ఈ వివాదాన్ని, కశ్మీర్ వివాదాన్ని ప్రపంచంలో ఇంకా ఏ దేశము మధ్యలోకి రావాల్సిన అవసరం లేదు, మన ఇద్దరమే ద్వైపాక్షిక సంబంధాల ద్వారా వీటిని నెరవేర్చుకున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ ఏదైనా ఉందనుకోండి, భార్యాభర్తల గొడవలోకి మూడో వాళ్ళు వెళ్ళకూడదు అనమాట. సో అట్లానే అంటే ఇక్కడ భార్యాభర్తలు అని చెప్పట్లా, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఒకవేళ భార్యాభర్తలు అని అనుకుంటే మళ్ళీ ఎవరి భార్య ఎవరి భర్త అని గొడవ ఆడుకుంటారు మీరు కమెంట్ సెక్షన్లో, ఎందుకు వచ్చిన గొడవ. సో కాబట్టి కశ్మీర్ వివాదానికి సంబంధించి భారత్, పాకిస్తాన్ వీళ్ళిద్దరూ ద్వైపాక్షికంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటారే తప్ప ప్రపంచంలో మూడవ దేశాన్ని కానీ లేదా యునైటెడ్ నేషన్స్ని కానీ ఇంకెవరిని కూడా మధ్యవర్తిత్వం చేయకూడదనేటటువంటి షిమ్లా ఒప్పందంలో ఒక భాగం. ఇప్పుడు ఏమంటుంది పాకిస్తాను? లేదు బయట వాళ్ళు వచ్చి పరిష్కరించాలంటది. మరి షిమ్లా ఒప్పందంలో సంతకం ఎందుకు పెట్టావు నువ్వు? పనేం లేదా ఊరికనే సంతకాలు పెట్టడానికి? సో ఇది ఒకటి విషయం. అలాగే అప్పుడు ఈ సంతకం పెట్టినందుకు గాను పాకిస్తాన్తో మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వీటిని చాలా హ్యాపీగా ముందుకు తీసుకెళ్దాం, ఇరు దేశాల మధ్య శాంతి భద్రతలకి విఘాతం కలిగించకుండా శాంతిని ప్రేరేపిద్దామని కూడా ఇరు దేశాలు ఒప్పుకున్నాయి. సో దానికి సంబంధించి సీజ్ ఫైర్ లైన్ అని ఒకటి ఉంది. అప్పుడే మనకి LOC లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఒకటి వచ్చింది. ఒకవేళ అప్పుడే భారతదేశం తలుచుకుంటే కాశ్మీర్ని ఆక్రమించుకోవచ్చు, కానీ అలా చేయలేదు భారతదేశం. దానికి గల కారణాలు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. సో కాబట్టి సీజ్ ఫైర్ లైన్ ఏదైతే ఉందో దీన్ని ఏదో పర్మనెంట్ బౌండరీ చేయాలి, పాకిస్తాన్ ఇంకా ఇరుకున పెట్టాలి, ఇలాంటివి ఏమీ చేయాల. గతంలో ఏ బౌండరీ అయితే ఉందో ఆ బౌండరీకే మనం మళ్ళీ ఒప్పుకున్నాం. సో ఆ రకంగా షిమ్లా అగ్రిమెంట్ జరిగింది. సో ఈ షిమ్లా అగ్రిమెంట్ ఇంకా ఏం చెప్పిందంటే భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి అన్ని గొడవల్ని కూడా పరిష్కరించాలి, ద్వైపాక్షికంగా పరిష్కరించాలి. ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో సరిహద్దు, లైన్ ఆఫ్ కంట్రోల్ని సరిహద్దుగా తీసుకోవాలి. దాంతోపాటుగా గతంలో ఏ మాదిరిగా అయితే వాళ్ళు ఎవరెవరి ఫోర్సెస్ ఆర్మీ ఉందో వాళ్ళ యథాస్థానాలకు వెళ్ళిపోవాలి. అంటే అంతర్జాతీయంగా వాళ్ళకు ఉన్నటువంటి సరిహద్దు రేఖ వెంబడి వాళ్ళ ఆర్మీస్ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇదొకటి చెప్పారు. అలాగే రానున్నటువంటి కాలంలో భవిష్యత్తులో ఇరు ప్రధానమంత్రులు అలాగే ఇరు దేశాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు కలిసి రానున్నటువంటి ఇబ్బందులకి ఏవైతే శాంతికి విఘాతం కలిగించేటటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటిల్ని ఇద్దరూ మాట్లాడుకోవాలి, కూర్చుని పరస్పరం సంభాషించుకోవాలి. తద్వారా ఇరు దేశాల మధ్య శాంతిని ప్రబలిల్లేటట్టుగా చేయాలని చెప్పి వీళ్ళు అనుకున్నారు. ఇది షిమ్లా అగ్రిమెంట్లో జరిగింది. అయితే ఈ షిమ్లా అగ్రిమెంట్ తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇంత గొప్ప షిమ్లా అగ్రిమెంట్ చేసినప్పటికీ కూడా సౌత్ ఏషియా జియో పాలిటిక్స్లో కశ్మీర్ వివాదం 2024 సంవత్సరానికి ఇంకా అలాగే ఉంది.
ఏదో పచ్చిపుండు ఎప్పుడూ తగ్గలేదు అన్నట్టు ఇప్పటికీ అది అలాగే రగులుకుంటూనే ఉంది. అలాగే ఫ్యూచర్ నెగోషియేషన్స్ అంటే భవిష్యత్తులో ఎలా వీళ్ళిద్దరూ ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలి, మాట్లాడుకోవాలనే దాని గురించి ఒక రోడ్ మ్యాప్ వేసినప్పటికీ కూడా ఈ షిమ్లా అగ్రిమెంట్ని రకరకాలుగా ఇంటర్ప్రెట్ చేశారు. పాకిస్తాన్ ఒకలాగా ఇంటర్ప్రెట్ చేస్తుంది, భారతదేశం ఒకలాగా ఇంటర్ప్రెట్ చేస్తుంది. సో అలా కూడా దీని సిగ్నిఫికెన్స్ని మనం చూడొచ్చు. అయితే దీనికి క్రిటిసిజం కూడా ఉంది. ఏంటంటే అసలు షిమ్లా అగ్రిమెంట్ వచ్చింది దేనికోసము? కశ్మీర్ వివాదాన్ని ఇరు దేశాలు కూడా పరస్పరం సహకరించుకొని పరిష్కరించుకోవాలి, జరగల. ఇరు దేశాల మధ్య శాంతి భద్రతలు ఉండాలి, అస్సలు లేవు. ఇవి లేకపోగా ఏం జరిగింది? పాకిస్తాన్ చైనాతో మనకి ఇబ్బంది ఉందని భారతదేశం ఏమో న్యూక్లియర్ వెపన్స్ సృష్టించుకుంది, పాకిస్తాన్ కూడా సృష్టించుకుంది. అప్పటి నుంచి మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ 1998 నుంచి ఇద్దరి దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి. బ్రహ్మాస్త్రం ఎవడి మీద పడిందనే కాన్సెప్టే లేదు, అది పడితే అందరూ పోతాం. సో కాబట్టి ఇలా ఉంటుంది. నేను నిన్నే ఒక సినిమా చూశాను, ఫించ్ అని ఓ మూవీ ఉంటుంది, మీరు వీలైతే చూడండి. ఫించ్ అని 2070 సంవత్సరాల కల్లా సోలార్ ఫ్లేర్స్ వచ్చేసి మొత్తం 140 డిగ్రీల ఎండ వస్తుంది, మొత్తం అందరూ చచ్చిపోతారు. ఒక వ్యక్తి ఒక కుక్క మిగులుతారనమాట. ఆ కుక్కని ఎలా కాపాడుతాడు ఆ వ్యక్తి అనేది సినిమా. సో ఈ రకంగా న్యూక్లియర్ వెపన్స్ పడ్డాయనుకోండి, ఇలాంటి సినిమాలు రియాలిటీలు అవుతాయి. సో కాబట్టి మీరు చూస్తే న్యూక్లియరైజేషన్ అనేటటువంటిది అంటే పూర్తి స్థాయిలో భారతదేశం కూడా అణ్వాయుధాలను తెచ్చుకుంది, పాకిస్తాన్ కూడా తెచ్చుకుంది. మరి షిమ్లా అగ్రిమెంట్లో చెప్పినట్టు ఇద్దరూ శాంతి కోసం తాపత్రయపడితే అణ్వాయుధాలు ఎందుకు అసలు? సో కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే షిమ్లా అగ్రిమెంట్ తాలూకా ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి పాయింట్స్ వాటిని మనం ఏం పాటించలా. మనము అంటే ఇరు దేశాలు పాటించలా. ఒకళ్ళు పాటించకపోయినా ఇరు దేశాలు ఫెయిల్ అయినట్టే. 3 లాంగ్ టర్మ్ ఇంపాక్ట్, అలాగే ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్. అంటే మీరు ఏ రకంగా చూసినా కూడా ఈ యొక్క షిమ్లా అగ్రిమెంట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా సుదూరమైనటువంటి శత్రుత్వానికి దారితీశాయి భారత్ పాకిస్తాన్కి మధ్య. ఇప్పటికీ ఉందిగా శత్రుత్వం. 2019లో కూడా పుల్వామా అటాక్ జరిగింది, 2008లో కూడా ముంబై అటాక్ జరిగింది, 166 మంది చచ్చిపోయారు, కసబ్ను పట్టుకున్నారు, తర్వాత ఊరు తీశారు. తర్వాత ఊరు తీయడం సంగతి దేవుడు ఎరుగు, ముందైతే ఇబ్బందులు పడుతున్నాంగా. సో కాబట్టి ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్, ప్రపంచంలో కూడా అత్యంత ఇబ్బందికరమైనటువంటి సరిహద్దు వివాదాల్లో భారత్ పాకిస్తాన్ ఇప్పుడు ఒకటి. సో కాబట్టి షిమ్లా అగ్రిమెంట్ ఒక రకంగా ఇట్స్ ఎ ఫెయిల్యూర్ అగ్రిమెంట్ ఇన్ వన్ వే ఆర్ అదర్. సో ఇది కూడా మనం చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ చూస్తే నేను ఇందాక చెప్పినట్టు 1947లో జనరల్గా అసలు మీరు బాగా హిస్టరీ చదువుకొని ఉండుంటే జమ్మూ కాశ్మీర్ ఇలా ఉంటుంది కదా మనకి. ఈ జమ్మూ కాశ్మీర్ని రాజా హరిసింగ్ అనే ఒక వ్యక్తి పరిపాలిస్తూ ఉంటాడు. ఈ రాజా హరిసింగ్ బేసికల్గా మౌంట్ బ్యాటన్ ప్లాన్లో ఏముంటుందంటే ABC 3 అంటే ఒకళ్ళు పాకిస్తాన్లో జాయిన్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు ఇండియాలో జాయిన్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు తటస్థంగా ఉండొచ్చు. ఈ రాజా హరిసింగ్ తటస్థంగా ఉంటాను, నేను ఇండిపెండెంట్గా ఉంటాను అంటాడు. మనం ఏమన్నాం, కానీ పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమణకు వస్తారు. రాజా హరిసింగ్ భారతదేశం సహాయం కోరుతాడు. సహాయం కోరితే అప్పుడు నెహ్రూ గారు ఏమంటారంటే, నువ్వు మా దేశంలో భాగం కాదు కదయ్యా, నీకు సహాయం చేసి మేమేం చేయాలా, ఓ పని చేయి, మాతో అగ్రిమెంట్ చేసుకో, స్నేహపూర్వక ఒప్పందం చేసుకో, అప్పుడు సహాయం చేస్తాం. సో అప్పుడు భారతదేశంతో స్నేహపూర్వక ఒప్పందం జరుగుతుంది. అంటే మేము భారత్లో జాయిన్ అవుతున్నాము, కానీ దానికి చాలా కండిషన్స్ ఉన్నాయి. అదే తర్వాత ఆర్టికల్ 370 అయింది. సో ఆ రకంగా జాయిన్ అవుతుంది. సో మనమేం కాశ్మీర్ని మీరు వచ్చి జాయిన్ అవ్వండి ఖచ్చితంగా అని మనం అడగలా, వాళ్ళే వచ్చి జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి భారత్లో అది భూభాగం అయింది. సో అలా పార్టీషన్ వచ్చింది. దాని తర్వాత సరిహద్దు వివాదం వచ్చింది, దానికి లైన్ గీసుకున్నాము, గుడ్. కానీ 1965లో చాలా తక్కువ అంచనా వేసింది భారతదేశాన్ని పాకిస్తాన్. 1962లో మనం చైనా చేతిలో ఓడిపోయాం. భారత్ చైనా చేతిలో చాలా ఘోరమైన ఓటమి చవి చూసింది. ఘోరమైన ఓటమి చవి చూడడం వల్ల ఒక రకంగా దాని గురించి బెంగపెట్టుకుని నెహ్రూ గారు 1964లో చచ్చిపోతారు, ఆయన చనిపోయారు. దాని తర్వాత సర్దార్ వల్లభాయ్ లాల్ బహదూర్ శాస్త్రి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈయనేం చేస్తాడులే అని అనుకుని 1965లో యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే ఈయన జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చారుగా. లాహోర్ వరకు వెళ్ళిపోతారు మన వాళ్ళు, ఏది ట్యాంకులు వేసుకొని, యుద్ధ ట్యాంకులతో. సో అప్పుడు ఓడిపోయారు. మళ్ళీ 1971 యుద్ధం ఓడిపోయారు. ఈ రెండింటిని మర్చిపోదాము, మనం హ్యాపీగా ఉందాము, LOC గీసుకుందాం మన ఇద్దరి మధ్య అని చెప్పి వాళ్ళే ఒప్పందానికి ఒప్పుకున్నారు, ఒప్పందం చేశారు. కానీ మళ్ళీ 1989లో ఏం చేశారు, కశ్మీర్లో మిలిటెంట్స్ని ప్రోత్సహించడం, వాళ్ళకి గన్స్ ఇవ్వడము, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడము, మొత్తం కశ్మీర్ని రక్తశక్తం చేశారు కదా. దాని తర్వాత 1999 మళ్ళీ కార్గిల్ వారు, ఆ కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని అనుకున్నారు. విపరీతమైన యుద్ధం చేశాం మనము బోఫోర్స్ గన్నులతో వీటితో. అలాగే మళ్ళీ ఇవన్నీ అయిపోయాయి, అన్నీ సద్దుమణిగిపోయాయని అనుకుంటే మళ్ళీ 2008లో మళ్ళీ ముంబై అటాక్స్.
ఇది మళ్ళీ అయిపోయిందని అనుకుంటే ఇంకో 11 ఏళ్ళకి మళ్ళీ పుల్వామా అటాక్స్, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. సో పాకిస్తాన్ భారత్ మధ్య సరిహద్దు వివాదం, షిమ్లా అగ్రిమెంట్ యాక్చువల్గా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది భారత్ పాకిస్తాన్కి ఈ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు. కానీ ప్రజల శాంతి భద్రతలే ముఖ్యం ఏ దేశానికైనా కూడా, అది రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు. సో ఈ ప్రతి సంఘటనలోనూ అంటే 1989 కాశ్మీర్లో ఇన్సర్జెన్సీ కావచ్చు, కార్గిల్ యుద్ధం కావచ్చు, ముంబై అటాక్స్ కావచ్చు, పుల్వామా అటాక్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, భారతదేశంలో అమాయకుల ప్రాణాలను తీస్తూనే ఉంది ఉగ్రవాదం. ఇలా అమాయకుల ప్రాణాలని ఉగ్రవాదం తీస్తున్నంత వరకు ఈ సరిహద్దు వివాదానికి తెరపడదు. ఏ యుద్ధం పట్టుకున్నవాడు ఆ యుద్ధంతోనే చనిపోయాడని తెలుగులో ఒక నానుడి. సో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పట్టుకొని దాంతోనే చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆ దేశంలో కూడా ఉగ్రవాదమే నడుస్తుంది కదా. సో కాబట్టి షిమ్లా అగ్రిమెంట్ని గౌరవించాలంటే ముందుగా పాకిస్తాన్ చేయాల్సిన విషయం ఏంటంటే ఉగ్రవాదం నుంచి దూరంగా జరగాలి. అప్పుడు ఆటోమేటిక్గా సరిహద్దు వివాదాలు అనేటటువంటి అవే సర్దుమనుగుతాయి. సరిహద్దు వివాదం మీరు బాగా ఈగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, అక్కడ ఉన్నదంతా పర్వత శ్రేణులు. ఆ పర్వత ప్రాంతాల్లో ఎవడు గీత ఏంటి అనేటటువంటిది పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితే కాదు ఇరు దేశాలు మాట్లాడుకుంటే. కానీ మాట్లాడుకోకపోవడం వల్ల ఏమవుతుంది, మనుషులు జీవించలేనటువంటి ఒక ప్రాంతం కారణంగా మనుషుల్ని చంపుకునే స్థాయికి ఇప్పుడు వచ్చేసాం. సో ఆ రకంగా మనం ఈ సిమ్లా అగ్రిమెంట్ని కోట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి ఇండస్ రివర్ ట్రీటీ అని ఒకటి ఉంది, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగింది. దానికి సంబంధించి 2021లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు, మీరు ఆన్సర్ పెట్టండి. భారతదేశంలో పెరుగుతున్న సరిహద్దుల తీవ్రవాద దాడులు మరియు సభ్య దేశాల అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకోవడం సార్క్ భవిష్యత్తుకు అనుకూలంగా లేదు, తగిన ఉదాహరణలతో వివరించండి. ఇది 200 పదాల్లో రాయండి, గతంలో ఇచ్చినటువంటి యూపీఎస్సీ క్వశ్చన్. సో అలాగే మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ షెడ్యూల్, కొత్త షెడ్యూల్ రిలీజ్ అయింది. ఆ షెడ్యూల్ని కూడా నేను నిన్న ఒక వీడియో చేశాను. దాని వివరాలు ఏమన్నా కావాలని అనుకుంటే యూ క్యాన్ కాల్ టు ద బిలో నెంబర్, వీ విల్ గివ్ యూ ద డీటెయిల్స్. సో థ్యాంక్ యూ.